అంటే ఇది మనం ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియక మా కంపెనీ వాళ్ళు ఏం చేసిందంటే ఉమెన్ బాడీకి తగ్గట్టుగా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి టాబ్లెట్ వీటిని కొందరు దూర ఎంపుకొని తింటారు, కొందరు పౌడర్ చేసుకొని అన్ని వంటకాల్లో కలుపుకొని తింటారు. అయితే మేడం వేచి చూడాలి. ఇవైతే పండించే పంటే మన దుకాణాలలో దొరుకుతాయి. ఇవి మనము డిమార్ట్లలో దుకాణాలలో దొరుకుతున్నాయి. ఇవి వేసుకోవడం ఈజీనా. అయితే మా కంపెనీ తినడం అంటే కొంచెం కొందరికి నచ్చవచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. అంత ఓపిక తీరికలేదు. అసలే ఉరుపుకులో పరుగుల జీవితం మనది. కాబట్టి మా గౌతమ్ బలి సార్ దైవ సమానుడు, ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, ఈ యొక్క ఔషధ గింజల్ని పిండితే వచ్చే నూనె క్యాప్సూల్ రూపంలో మనకు తయారు చేసి ఇవ్వడం జరిగింది మేడం. అయితే ఇవి తినడానికి కూడా మనకు ఓపిక లేదు కాబట్టి వీటిని క్యాప్సూల్ రూపంలో మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఔషధ గింజల్ని పిండితే వచ్చే నూనె ఈ క్యాప్సూల్స్ అన్నట్టు. ఎట్లా కనబడుతాయి? ఓకే, కనబడుతున్నాయా సార్? ఎస్. ఇప్పుడు వీటిని అది ఓపెన్, ఇది ఒక్క క్షణంలో అయిపోయింది కదా. ఓకే, ఇంత సింపుల్. దాని పని అనేది చేసుకుంటుంది. ఎస్, మన పని మనం చేసుకోవచ్చు. దానికోసం ఆలోచించాల్సిన పని. నరాలు, పొట్ట నరాలు, కండరాలు పెరగపోయే కొవ్వు డాక్టర్ ఇచ్చే ట్యాబ్లెట్ తోటో, డాక్టర్ ఇచ్చే ఇంజెక్షన్ తోటో, లేదా టానిక్ తోటో కరిగిపోయేదైతే ప్లీజ్ ఇటువైపు. డాక్టర్ ఇచ్చే ట్యాబ్లెట్ తోటి కరిగిపోయేదైతే మళ్ళీ 2 వాల్స్ మూసుకపోయినాయి, మీకు ఆపరేషన్ చేయాలి, స్టంట్ చేయాలని ఎందుకంటాడు సార్? ఆ గుండె నరాల్లో పేరుకపోయిన కొవ్వు ట్యాబ్లెట్తో కరిగిపోదు, ఇంజక్షన్తో కరిగిపోదు. దాన్ని మళ్ళీ బైపాస్ సర్జరీ చేసి మళ్ళీ ఒక నరాన్ని తీసి దానికి అతికించి స్టంట్ రూపంలో వేయడం తప్ప మార్గం లేదు. సో అంటే అది కరగదు కాబట్టి వాళ్ళు స్టంట్ చేయడం, సర్జరీ చేయడం జరుగుతూ ఉన్నది. ఆ పరిస్థితి మనకు రావద్దంటే ఇది మీకు తెలుసు, థర్మాకోల్ షీట్. ఇది భూమిలో 10 సంవత్సరాలు పాతిపెట్టిన, ఇది మంటలు వేస్తే ముద్ద అవుతుంది కానీ కరిగిపోదు. ఇలాంటి కరగని ఈ యొక్క థర్మాకోల్ షీటు మన బాడీలో పెరిగే కొవ్వు లాంటిదే. సో దీన్ని ఎంత ఈజీగా ఈ ఔషధ గింజలను కరిగిస్తుందో చూడండి సార్. కొంచెం చేతుల్లో సార్. సార్ ఇది థర్మాకోల్ షీట్ సార్ చేతిలో పెట్టిన. సో దీన్ని నేను కట్ చేసి ఒక్కొక్క డ్రాప్ దాంట్లో వేస్తున్నా. నేను ఒక్కొక్క చుక్క దీని మీద వేస్తున్నా. ఇది మంటలో వేసిన కరగంది. మరి ఔషధ గింజల డ్రాప్స్ తోటి ఈజీగా కరిగిపోతున్నాయి చూడండి. అయితే ఇది పడుతుంది అట్లే. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు అక్కడ కరగదిస్తున్నది అంటే కొందరికి డౌట్ వస్తుంది. పెద్ద అయినా దయచేసి వినాలి, పెద్దవాళ్ళకి ఓపిక ఉండాలి. డిస్టర్బ్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఒక నిమిషం. ఇప్పుడు నేను అది కరిగిస్తున్నది, మరి అలాగే మిగతా గుండెతో పాటు ఇంకేమైనా కరిగిస్తారని అనుకుంటే అది కరిగదు, వేరే వాటి మీద ప్రభావం చూపించదు. సార్ ఇది మీ చేయి తిప్పండి, మీ చేయి తిప్పండి సార్, కింది తలకిందులు పెట్టండి. సో అయితే ఇదేమన్నా ఇక్కడ ఒకవేళ కరిగించేది అయితే ఇక్కడ కరగాలి, కానీ ఔషధ గింజల వాసనే వస్తుంది, కానీ ఎక్కడ డ్యామేజ్ చేయదు. అది చేసే పనల్లా చెడు కొవ్వును మాత్రమే కరిగించి చెమట రూపంలో, పాసు రూపంలో, మోషన్ రూపంలో బయటికి పంపిస్తుంది. ఆ గుండె నరాల పేరుకపోయిన కొవ్వును కరిగించి బయటికి పంపిస్తుంది. మంచిగా రక్తం గుండెకి అందేలాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంత మంచి అద్భుతాన్ని పక్కన పెట్టుకొని మనము సర్జరీలు, స్టంట్లు వేసుకొని పని చేయకుండా పిల్లల మీద ఆధారపడి చచ్చిపోతున్నారు సార్. అలా చనిపోవద్దు లైఫ్లో. ఇంకెప్పుడు కూడా ప్రాణం ఉన్నంత వరకు బతకాలి, పని చేసుకోవాలంటే ఈ ఔషధ గింజల క్యాప్సూల్ వేసుకుంటే చాలు. చూడండి ఇది మెల్లమెల్లగా కరిగిపోయింది సార్. సో చూడండి, వాటర్లో మంటలో వేసిన కరిగింది. ఇప్పుడు ఇది వాటర్ అయిపోయింది చూడండి. ఇది కొంచెం ఎట్లా చూపిస్తావు?
మీకైతే అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం. అవసర గింజలే సార్, అలాంటివి నువ్వు ఉన్నాయి. yes. అంటే మీ గుండెని ఇలా కాపాడుకోవచ్చునా లేదా? మీకు గుండె నరాలు, పొట్ట నరాలు, ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగదు, హార్ట్ అటాక్ రాదు, 70 రకాల రోగాలు దూరం అయితే అని చెప్పడానికి, ఇంటి సామాన్ ఉంటుంది అని చెప్పడానికి ఆయిల్ చూపించినాం. ఆ పెరిగిన కొవ్వు ఎట్లా కరిగిపోవాలి, హాస్పిటల్ ఎట్లకి వద్దంటే ఈ క్యాప్సూల్ వాడితే సరిపోతుంది. అంటే ఇందులో కిరాణం డిమార్ట్ ఉన్నది, ఇందులోనే మళ్ళీ మెడికల్ ఐటమ్ ఉన్నది. సో వెస్టీజ్ మీకు ఆరోగ్యం ఇస్తుంది, ఆరోగ్యంతో పాటు సంపద ఇస్తుంది అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. అలాగే మీకు బీపీ అంటే బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు కదా, బీపీ, షుగరు, థైరాయిడ్, మొకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కిడ్నీ రాళ్ళు, పక్షవాతం, బ్రెయిన్ ట్యూమర్ ఇవి రావద్దు అనుకుంటే వాడాలి. వచ్చిన జబ్బులు తగ్గడానికి వాడచ్చు, ప్రివెన్షన్గా ముందు వాడచ్చు, వచ్చిన జబ్బులు తగ్గడానికి వాడచ్చు. అర్థమైంది కదా. తర్వాత మరి ఒక్కొక్కటి చెప్తే తెల్లారుతుంది. ఇప్పుడు మనం వ్యవసాయం గురించి తెలుసుకుందాం. ఓకే సార్. నెక్స్ట్ అంటే ఇలా ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క ప్రోడక్ట్ ఉన్నది, వాటి గురించి చెప్తే చాలా టైం పడుతుంది, మీరు మెల్లమెల్లగా నేర్చుకుందరు. ఓకే. ఎస్, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, మీ బాడీలో ఒక చిన్న పెయిన్ ఉన్నా, ఏ బాధ ఉన్నా కూడా చెప్పండి. మీ ప్రాబ్లం మీకు డాక్టర్కి అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడ నయం అయిపోతుంది. మీ జీవితంలో హార్ట్ అటాక్ ఏది హాస్పిటల్ మెట్లెక్కొద్దంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మన వెంకటేష్ సార్, కొత్తగా మన రాజ్ కుమార్ సార్, ఆ తర్వాత మేడం విజయ్ సార్, చాలా మంది. ఇప్పుడు మీరందరూ కూడా 100% మళ్ళీ ఇక్కడికి రావడానికి మీరు వాడితే ఇక్కడికి వచ్చి మాట్లాడతారు, ఎందుకంటే అవి మిమ్మల్ని మాట్లాడిస్తాయి, ఇన్స్పైర్ చేస్తాయి అన్నట్టు. సో థ్యాంక్ యూ. ఒకప్పుడు